మైనింగ్ అక్రమాలపై తెలంగాణ సిఐడి కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మైనింగ్ అక్రమాలపై తెలంగాణ సిఐడి కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ వాసు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మైనింగ్ అక్రమాలపైన కూడా సిఐడి విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ. దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మైనింగ్ తవ్వకాల్లో అక్రమాలు జరిగినట్టుగా ఇటీవల కాలంలో కూడా విజిలెన్స్ నివేదిక సమర్పించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా విచారణకు ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే గత కొంతకాలంగా గత ప్రభుత్వ హయాంలో కూడా జరిగినటువంటి మైనింగ్ ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం సిఐడి కేసు నమోదు చేసింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మైనింగ్ తవ్వకాలు, ఖనిజాల రవాణా, రాయల్టీ చెల్లింపులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు కొంతమంది కాంట్రాక్టర్లు, మరొక ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు, అధికారులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి. కాబట్టి విజిలెన్స్ శాఖ సమర్పించినటువంటి నివేదికను పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు అవసరమని కూడా భావించింది. కాబట్టి సిఐడికి ఈ కేసును అప్పచెప్పింది. ఈ మేరకు సిఐడి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సంబంధిత శాఖ అధికారులు, మైనింగ్ సంస్థల ప్రతినిధులు, అప్పటి నిర్ణయ ప్రక్రియలో భాగమైన వ్యక్తుల పాత్రపై కూడా సిఐడి విచారణ జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. విచారణ పూర్తయ్యాక సిఐడి నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ ప్రభుత్వం మైనింగ్ రంగంలో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవహారాలు, అంటే ఇసుక తవ్వకాలు కావచ్చు, మరొక గ్రనైట్ తవ్వకాలకు సంబంధించిన కావచ్చు, సున్నప్రాయి తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులకు మించి కొంతమంది కాంట్రాక్టర్లు చాలా పెద్ద ఎత్తున కూడా ఈ మైనింగ్ భూములను తవ్వకాలు చేస్తారు. మరొక రాయల్టీ విషయంలో ప్రభుత్వానికి చెల్లించిన దానికంటే కూడా చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. రవాణా సంబంధించిన విషయంలో కూడా తక్కువ చూపి ఎక్కువ తరలించారు అన్న అంశానికి సంబంధించి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే సిఐడి కేసు నమోదు చేసింది. తర్వాత ఈ ప్రస్తుతం సిఐడి అధికారులు కేసు సంబంధించిన పత్రాలను, విజిలెన్స్ నివేదికలను కూడా తెప్పించుకొని పూర్తిగా పరిశీలిస్తారు. అయితే మరొకసారి ఇలాంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం మైనింగ్ రంగంలో కూడా పారదర్శకతను పెంచడం కోసమే, అక్రమ తవ్వకాలను అరికట్టడం కోసం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరి చూడాలి ఎవరిపైన కేసులు నమోదవుతాయి, ఎవరెవరిని అరెస్ట్ చేయబోతోంది సిఐడి, ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక సమర్పించబోతుంది, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి నివేదిక అయిన తర్వాత దానిపైన ఎలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకోబోతుంది మాత్రం ఒక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ యొక్క మైనింగ్ అక్రమాలకు సంబంధించి సిఐడి దర్యాప్తు వేగం పెంచిందని చెప్పాలి. ఈ రోజు ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసింది. విజిలెన్స్ నుంచి పూర్తి నివేదికలు, ఆధారాలు తెప్పించుకొని కూడా తదుపరి చర్యలకు దిగే అవకాశం కనిపిస్తుంది. వాసు, చెప్పండి, మొత్తం వ్యవహారంలో ఎవరైనా ప్రజా ప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉన్నట్లు గుర్తించారా? అండ్ ఇంకెవరినైనా దీంట్లో అరెస్ట్ చేయడం కానీ విచారించడం కానీ ఏమైనా జరిగిందా? ప్రస్తుతానికి కేవలం గతంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఉన్న అనుమానాలపైన మాత్రమే విజిలెన్స్ విచారణ జరిపింది. విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆధారాల ఆధారంగా ఎవరెవరి ప్రభుత్వ పెద్దలు గతంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరికి కాంట్రాక్టులు దక్కాయి, ఎవరు పెద్ద మొత్తంలో తవ్వకాలు జరిపారు, అక్రమ మైనింగ్ పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరు అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం దగ్గర కొన్ని కీలక ఆధారాలు విజిలెన్స్ సేకరించింది. వాటి ఆధారంగానే ఆ విజిలెన్స్ నివేదికల ఆధారంగా ప్రస్తుతానికైతే సిఐడికి అప్పచెప్పారు. కానీ పూర్తిగా ఎవరి పాత్ర ఎంత, ఇందులో అధికారుల పాత్ర ఎంత ఉంది, ప్రజాప్రతినిధుల పాత్ర ఎంత ఉంది, దానికి సంబంధించి కాంట్రాక్టర్లు పాల్పడ్డ అక్రమాలు ఏంటి అన్న విషయం పైన కూడా కులాంకుషంగా సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే కొందరి కీలక అధికారులకు, ప్రజాప్రతినిధులకు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ మైనింగ్ ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో కూడా సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. అలాగే ఈ అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి ఎంత మేర నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు వాసు? గీతిగా ఖచ్చితంగా కూడా, ఎందుకంటే గతం కొన్ని ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించి జరిగినటువంటి అంశాలు గతంలో చూసాం. కరీంనగర్ తో పాటు మరికొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా
ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి కొన్ని కేసులు నమోదు కావడం జరిగింది. మరోపక్క కరీంనగర్ లాంటి జిల్లాలో కూడా కొంత మైనింగ్ అంశానికి సంబంధించి గ్రనైట్ తవ్వకాల విషయంలో కూడా కొన్ని అక్రమాలకు పాల్పడ్డ అంశాలకు సంబంధించి కూడా గతంలో కొన్ని కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇలాంటి అన్ని అంశాలను అంటే కొన్ని గతంలో నమోదైన కేసులతో పాటు ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తులో తేలినటువంటి కొన్ని కీలక ఆధారాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాథమికంగా వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే ప్రభుత్వం ఒక ఇటీవల కాలంలో జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ కూడా తీర్మానించింది. ఖచ్చితంగా కూడా ఈ మైనింగ్ అక్రమాలకు సంబంధించిన కేసును సిఐడికి అప్పజెప్పాలని కూడా రీసెంట్ గా జరిగినటువంటి క్యాబినెట్ లో కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాబట్టి ఈ రోజు ఈ కేసు సిఐడికి బదిలీ చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికైతే కేవలం మైనింగ్ అక్రమాల పేరుపై మాత్రమే కేసు నమోదైంది. ఆ సెక్షన్లకు సంబంధించినటువంటి వివరాలతో పాటు ఎవరి పేర్లు అందులో చేశారన్న అంశం సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సిఐడి మాత్రం కేవలం కేసు మాత్రమే నమోదు చేశామని ప్రస్తుతం అయితే అధికారికంగా ధృవీకరించారు. కానీ మిగతా అంశాలకు సంబంధించి ఎవరి పేర్లున్నాయి, ఏ సెక్షన్లు యాడ్ చేశారు, ఇంకా ఎంతమంది ఈ కేసులో యాడ్ చేయబోతా ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా పూర్తి నివేదిక, విజిలెన్స్ నివేదిక అధికారులతో భేటీ అయిన తర్వాత నివేదిక పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, వాళ్ళపైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేయబోతుంది, మైనింగ్ యాక్ట్ తో పాటు గతంలో మైనింగ్ శాఖలో పనిచేసినటువంటి కీలక అధికారుల పేర్లు కూడా దీనిలో చేర్చే అవకాశం ఉంది. మరికొంతమంది కాంట్రాక్టర్ల పేర్లు కూడా ఈ మైనింగ్ కు సంబంధించినటువంటి కేసులో చేర్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఆ సిఐడి ఈ రోజే దర్యాప్తు ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లోనే దీంట్లో కీలక పురోగతి ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సిఐడి దర్యాప్తు తర్వాత దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అవసరమైతే దీంట్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ దీంట్లో ఎంతమంది ప్రజాప్రతినిధుల పాత్ర ఉండబోతుందనేది మాత్రం సిఐడి విచారణలో తేలే అవకాశం కనిపిస్తా ఉంది. కీలక అధికారులకు అంటే ఐఏఎస్ స్థాయి నుంచి కూడా మరికొంతమంది మైనింగ్ శాఖలో కీలకంగా పనిచేసినటువంటి అధికారుల మరికొంతమందిని కూడా ఈ కేసులో చేర్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మైనింగ్ అక్రమాల విషయంలో చాలా సీరియస్ గా ఉంది. కాబట్టి కేబినెట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత సిఐడికి కేసు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ రోజు సిఐడి కేసు నమోదు చేసింది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.